హలో గైస్, వెల్కమ్ టు ప్రణీత్ బ్లాగ్స్. సో ఫైనల్లీ నేను బాస్టన్లో ఇంకో వీడియో షూట్ చేస్తున్నా. నార్మల్గా నేను ఎవ్రీ సాటర్డే ఒక ఫార్మర్స్ మార్కెట్ ఉంటుంది మా ఇంటి దగ్గర, దానికి వెళ్తా. ఇట్స్ లైక్ మై ఎవ్రీ సాటర్డే రొటీన్. సో ఈసారి మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఆల్సో యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇన్ ద థంబ్నెయిల్, మనకి H1B లాటరీ పైన ఒక చిన్న అప్డేట్ ఉంది. అది కూర్చొని డీటెయిల్గా మాట్లాడుకుందాం దాని గురించి. I have something to tell you. So let's go. People who know me, they also know that I love Boston. Chala ishtam నాకు Boston. Plus I also have a privilege that I stay in downtown. So akkada enkala aa street corner lo ma illu untadi, and it side ee corner lo aa road end ayi daggara hay market, the farmers market untadi. బట్ జస్ట్ ఈ పాత అయిన సాటర్డే మార్నింగ్ నేను ఎందుకు పోతా అంటే, నేను పోయి అక్కడ పెద్దగా ఏం కొనను. ఇట్స్ ఆల్ అబౌట్ దాట్ వాక్ అండ్ ఎవ్రీథింగ్. జస్ట్ నేను ఉన్న ప్లేస్లో ఇట్లా కెమెరా తిప్పుతా, జస్ట్ సీ హౌ బ్యూటిఫుల్ బాస్టన్ ఇస్. నాకు ఈ వర్షంకి ఏదో విడదీయలేని బంధం ఉన్నది. నేను ఎప్పుడు షూట్ చేద్దామని కెమెరా తీసిన వర్షం పడతా ఉంటది. నా వీడియోలో సగం వీడియోస్ వర్షంలోనే ఉంటాయి అనుకుంటా. ఫస్ట్ డే టు కాలేజ్ వర్షం, లాస్ట్ విజిట్ టు యుఎఫ్ వర్షం, బాస్టన్లో చాలా రోజుల తర్వాత వీడియో తీద్దాం అనుకుంటే వర్షం. మళ్ళీ యూజువల్లీ అన్ని టైమ్స్ ఉండదు, వీడియో తీసిన రోజు మాత్రం రెడీగా ఉంటుంది. నైస్. క్విన్సీ మార్కెట్కి వచ్చినాం ఇప్పుడు. వన్ ఆఫ్ ద ప్రామినెంట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ బాస్టన్. చూపిస్తా, వెరీ హ్యాపెనింగ్. నేను మోస్ట్ ఆఫ్ ద టైం వీడియోస్ తీసేటప్పుడు కొద్దిగా సెక్లూడెడ్ ప్లేస్కి వచ్చి తీయడానికి ట్రై చేస్తా. ఇందాక క్విన్సీ మార్కెట్ చూపిస్తా అని లోపలికి వెళ్ళిపోయినా, ఫ్లోలో వెళ్ళిపోయినా కానీ అక్కడ అందరిని చూసి మాట్లాడడానికి దూరం సిగ్గైంది. సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూసిన, ఎన్టీఆర్ది అనుకుంటా. లైక్ ఇప్పటికీ నేను షూటింగ్ చేసేటప్పుడు నా కాళ్ళు వణుకుతాయి అన్నట్టు చెప్పిండు. సో మనం అనుకుంటాం అసలు ఇంత చాలా
బాగా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఆర్ఎల్స్ చేసేస్తున్నారు ఎట్లా అనుకుంటాం, కానీ ఎవ్రీ వన్ హ్యాస్ దాట్ ఫియర్ అండ్ స్టేజ్ ఫియర్ అనొచ్చు, ఏమని అనొచ్చు. జస్ట్ మీకు కెమెరా ముందు కనబడే షార్ట్స్లో ఆ షార్ట్స్ ఇంక్లూడ్ చేయం అంతే. సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ ఆర్ డూ సంథింగ్, జస్ట్ గో ఫర్ ఇట్. ఎవరు ఏమనుకుంటారని ఆలోచించకండి. మన గురించి ఏదో అనుకునే అంత టైం ఎవరికి లేదు. ఉన్నదని మనం అనుకుంటాం కానీ నో వన్ యాక్చువల్లీ కేర్స్. ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి. ఆలోచించకుండా వెళ్ళిపోతే ఏదో ఒకటి అవుతుంది, క్లారిటీ వస్తుంది. జస్ట్ చెప్దాం అనిపించింది. అక్కడ ఎంటర్ అయ్యి ఇట్లా బయటకు వచ్చి ఇక్కడ నుండి ఇటు వెళ్తే హార్బర్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు హార్బర్ చూపిస్తా పదండి. వెరీ గుడ్ ప్లేస్. హే గాయస్, సో ఇదే హార్బర్. క్విన్సీ మార్కెట్ వెనకాల ఉంటుంది. ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్. సో ఈ బిల్డింగ్కి వెనకాల న్యూ ఇంగ్లాండ్ అక్వేరియం అనుకుంటే ఒక అక్వేరియం ఉంటుంది. ఇక్కడ నుంచి క్రూజెస్ వెళ్తూ ఉంటాయి, సన్సెట్ క్రూజెస్ అవన్నీ. నేను స్టార్టింగ్ బాస్టన్కి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటుండే. అక్కడ కూర్చొని ఆ వ్యూ అది చూసి లైక్ నార్మల్గా బాస్టన్ ఈస్ అ వెరీ లైక్ ఓల్డెస్ట్ సిటీ ఇన్ యుఎస్, ప్లస్ యూరోపియన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ అది చూస్తూ అసలు ఎక్కడనో యూరోపియన్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ వస్తుండే. ప్లస్ ఇట్స్ సైడ్ మంచిగా పార్క్ లాగా ఉంటుంది. ఇంకా సమ్మర్లో ఇట్స్ మోర్ బ్యూటిఫుల్. ఇప్పుడు జనాలు లేరు, వర్షం పడుతుంది. సో మొత్తం అమానుష్యంగా ఉంది, కానీ అసలు చాలా జనాలతో నిండిపోయి ఉంటుంది. ప్లస్ ఇన్ జనరల్ మీకు నేను ఇప్పుడు చూపించే ప్లేసెస్ ఆర్ ద టూరిస్టిక్ ప్లేసెస్ ఇన్ బాస్టన్. సో ఎవరైనా ఇక్కడ యూఎస్ వాళ్ళు కూడా బాస్టన్ చూడడానికి అట్లా ట్రిప్స్కి వస్తే వాళ్ళు తిరిగే ప్లేసెస్ ఇవే మొత్తం. సో నార్మల్గా వీకెండ్స్, వీక్ డేస్ చాలా రష్ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు, టూర్ గైడ్స్ టూర్స్ ఇస్తూ ఉంటారు. ఇట్స్ ఆల్ గుడ్. సో దిస్ ఇస్ మై సాటర్డే రొటీన్. ఐ గో టు హే మార్కెట్, get some veggies, go to Quincy market, enjoy the vibe, come to harbor, sit here, spend some time and then go back. Ippudu let's go to the sit and discuss part. oka daggara ekkado oka daggara frame set chesi కూర్చుంటా, మాట్లాడుకుందాం. బాయ్. హే గైస్, సో ఆ రోజు బయట కూర్చొని అట్లా కాసేపు మాట్లాడదాం అనుకుంటే ఘోరం వర్షం పడ్డది, అసలు మాట్లాడలేకపోయినా. ఈరోజు ఆఫీస్ అయిన తర్వాత బయటకు వెళ్ళి అట్లా షూట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ వర్షం పడ్డది. సో ఇట్లా ఇండోర్ సెట్ చేసిన, ఇంట్లోనే మాట్లాడదాం అనుకొని. సో కమింగ్ బ్యాక్ టు ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో, H1B అప్డేట్ ఏమైంది బ్రో అంటే H1B పిక్ అయింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ ఫర్ దిస్ డిసిషన్. ఈ అప్డేట్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి వాజ్ భయపడ్డా ఎక్కడ ఆఫ్ ఉందేమో మైక్ అని. యా, సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి వాజ్ టు హ్యావ్ అ డిజిటల్ డైరీ ఆఫ్ మై లైఫ్ ఈవెంట్స్. సో ఫస్ట్ డే టు కాలేజ్, ఫస్ట్ డే టు ఆఫీస్ ఎట్లయితే మెయిన్ లైఫ్ ఈవెంట్స్, అట్లా ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్కి H1B కూడా ఒక మెయిన్ లైఫ్ ఈవెంట్. సో ఫస్ట్ అటెంప్ట్లోనే పిక్ అయింది. ఐఎమ్ బ్లెస్డ్, హ్యాపీ, వెరీ హ్యాపీ. సో ఈ వీడియో చేయడానికి వన్ రీజన్ ఇస్ టు షేర్ దిస్ అప్డేట్ విత్ యూ, బట్ ద మేజర్ రీజన్ టు షూట్ దిస్ వీడియో ఇస్ టు షేర్ మై మేనిఫెస్టేషన్ జర్నీ. సో నా లైఫ్లో మేనిఫెస్టేషన్ అనే కాన్సెప్ట్ 4 years బ్యాక్ వచ్చింది. నేను ద సీక్రెట్ అనే బుక్ చదివినప్పుడు అప్పటి నుంచే మేనిఫెస్టేషన్ కానీ, బిలీవింగ్ ఇన్ యూనివర్స్ కానీ, ఆర్ విజువలైజేషన్ కానీ, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మెల్లమెల్లగా నాకు ఐడియా వచ్చి ఇప్పుడు ఎక్కువ దాన్ని రియల్ లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నార్మల్గా నాకు క్లోజ్ ఫ్రెండ్స్కి తెలుసు, కానీ ఎప్పుడు లార్జర్ ఆడియన్స్తో షేర్ చేసుకోలేదు. ఇప్పుడు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. బికాజ్
హెచ్ వన్ బి విషయంలో నేను దాన్ని ప్రాపర్గా ఫాలో అయినా. సో సో దాని గురించి ఐ విల్ బి టాకింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. సో నేను 4 years బ్యాక్ ఆ బుక్ చదివినప్పుడు నా ఇన్స్టాగ్రామ్ బయోలో ఆస్క్, బిలీవ్, అచీవ్ అని రాసుకున్నా. అది ఇప్పటికీ అదే ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం ఏదన్నా లైఫ్లో జరగాలి అని అనుకున్నాం అనుకోండి, మనం ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ ఎఫర్ట్ పెడతాం. బట్ అదే యూనివర్స్ మీకు అది ఇవ్వాలి అనుకుంటే మీరు ఇమాజిన్ కూడా చేయలేరు అన్ని ఎఫర్ట్స్ యూనివర్స్ మీకోసం పెడుతుంది. సో యూనివర్స్ మీకోసం ఎఫర్ట్స్ పెట్టాలి అని అంటే, ఫస్ట్ థింగ్ యూ షుడ్ ఆస్క్ యూనివర్స్ వాట్ యూ వాంట్, అండ్ దెన్ యూ షుడ్ బిలీవ్ దాట్ యూ ఆల్రెడీ గాట్ వాట్ యూ వాంటెడ్, అండ్ దెన్ టు అచీవ్ దాట్ యూ హ్యావ్ టు డూ యువర్ పార్ట్, అండ్ యూనివర్స్ విల్ డూ మోర్ దాన్ యూ టు గివ్ దాట్ టు యూ. సో ఇది సింపుల్ కాన్సెప్ట్. ఈ H1B వీసా వచ్చేసరికి నా మేనిఫెస్టేషన్ ఎట్లుండే అంటే, ఫస్ట్ థింగ్ ఆస్క్, వాట్ డిడ్ యూ ఆస్క్ యూనివర్స్ అంటే, ఫస్ట్ థింగ్ ఐ ఆల్వేస్ బిలీవ్ యూనివర్స్ నాకు ఏది బెస్టో అదే ఇస్తుంది అని నేను బ్లైండ్గా ఫాలో అవుతా. సో మై ఆస్క్ వాజ్, యూనివర్స్ గివ్ మీ వాట్ యూ థింక్ ఈస్ బెస్ట్ ఫర్ మీ. నాకు ఫస్ట్ అటెంప్ట్లో పిక్ అయితే కరెక్టా, సెకండ్లో అయితే కరెక్టా, థర్డ్లో అయితే కరెక్టా, ఏం అవ్వకుండా ఇండియాకి పోతే కరెక్టా, నీకేది కరెక్ట్ అనిపిస్తే అది గివ్ దాట్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, బట్ యూనివర్స్కి కూడా నీకేం కావాలో తెలవాలి కదా. సో నువ్వు చెప్తేనే కదా తెలిసేది. సో ఇఫ్ యూ ఆస్క్ ఫర్ మై ప్రిఫరెన్స్, నాకు ఫస్ట్ టైం అయితే ఐఎమ్ హ్యాపీ అన్నట్టు అనుకున్నా. సో ఆస్క్ వాజ్, గివ్ మీ వాట్ యూ థింక్ ఇస్ బెస్ట్ ఫర్ మీ, బట్ ఇఫ్ యూ ఆస్క్ మై ప్రిఫరెన్స్, ఐ వాంట్ ఇట్ టు బి పిక్డ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. దిస్ వాజ్ ద ఆస్క్. దెన్ బిలీవ్. ఈ బిలీఫ్ పార్ట్లో నేను కొద్దిగా స్ట్రాంగ్ ప్లేయర్ అన్నమాట. సో నేను 2025కి గోల్స్ రాసుకున్నప్పుడు అప్పుడే నేను H1B కావాలి అని రాసుకోలేదు, H1B పిక్ అయిందని రాసేసుకున్నా. ప్లస్ నార్మల్గా నా రూమ్లో ఒక బోర్డు ఉంటుంది, నా టు డూ లిస్ట్ అవన్నీ రాసుకోవడానికి. సో దాంట్లో 2 weeks బిఫోర్ ఐ గెట్ దిస్ డిసిజన్, ఈ రోజు నుంచి 2 weeksకి ముందు H1B పిక్డ్ అని రాసుకొని అట్లా టిక్ పెట్టుకున్నాను. నేను ఏదైనా అయితేనే టిక్ పెడతా ఆ బోర్డు పైన, బట్ దీనికి ఆ రోజే టిక్ పెట్టుకున్నా. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, బ్లైండ్గా నేను ఫిక్స్ అయిపోయినా, జనవరిలోనే ఫిక్స్ అయిపోయినా, నాకు వచ్చేసిందని. అది వస్తుందా రాదా సెకండరీ, యూనివర్స్కి ఇవ్వాలనిపిస్తుందా లేకపోతే లేదు, బట్ బ్లైండ్గా వచ్చేసింది అని నేను ఫిక్స్ అయిపోయినా. దట్ ఈస్ మై బిలీఫ్ పార్ట్. దెన్ అచీవ్లో H1B వీసా వచ్చేసరికి మేనిఫెస్ట్ చేయడం కంటే నేను నా సైడ్ నుంచి చేయాల్సింది ఏం లేదు, అన్ని ప్రాసెస్లో కరెక్ట్గా చేయడం తప్ప. సో అక్కడ నేను చేసింది ఏం లేదు, బట్ యూనివర్స్ దాని సైడ్ నుంచి ఎంత చేయగలితే అంత చేసి నాకేది కరెక్టో అది ఇచ్చింది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. సరే, ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, సరే బ్రో నీకు పిక్ అయింది కాబట్టి నువ్వు చెప్తున్నావు, కాని వాళ్ళ పరిస్థితి ఏంది, నీకేంది, ఏమన్నా అంటావు అని మీరు అనుకోవచ్చు. నేనేమంటా అంటే, హౌ ఐ సీ దట్ ఈస్, అవ్వని వాళ్ళకి అవ్వకపోవడమే కరెక్ట్ ఏమో వాళ్ళ లైఫ్లో, లేకపోతే ఆ అటెంప్ట్కి అవ్వకపోవడమే కరెక్ట్ ఏమో. నా విషయమే తీసుకోండి, నేను మాస్టర్స్ 2 yearsలో ఒక ఇంటర్న్షిప్ కూడా చేయలేదు, అసలు ఇంటర్న్షిప్స్ రాలేవు, నేను సరిగ్గా అప్లై కూడా చేయలేదు. లాస్ట్ ఇయర్ ఈ టైంకి, ఎగ్జాక్ట్ ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను ఐ వాజ్ అ స్టూడెంట్, జాబ్ లేదు, ఒక్క ఇంటర్వ్యూ రావట్లేదు, అసలు ఏమైపోతుందో, ఒక 50 లక్షల లోన్ నా మీద ఉంది, ఏమైపోతుందో అన్న థాట్ ప్రాసెస్లో ఉండే. అది ఇప్పుడు మీరు చూసుకుంటే నా లోన్ నేను కట్టుకునే స్టేజ్లో ఉన్నా, జాబ్ ఉంది, H1B పిక్ అయింది. సో ఏదైనా అవ్వచ్చు, ఏ టైంలో మీకు ఏది ఇస్తే కరెక్టో యూనివర్స్ అదే ఇస్తుంది. బట్ మీకు ఈ టైంలో ఇది కావాలి అని అంటే, మీరు ఆ టైంలో నాకు అది కావాలని యూనివర్స్ని అడిగి దానికి తగ్గట్టు ఈ మేనిఫెస్టేషన్ చేస్తే నేనైతే బిలీవ్ చేస్తా. ఇది నా కాన్సెప్ట్ చెప్పాలనుకుంటుంది. బికాజ్ ఐఎమ్ అ ఫర్మ్ బిలీవర్ దాట్ యూనివర్స్ వర్క్స్ ఇన్ వండర్ఫుల్ వేస్. యూ హ్యావ్ నో ఐడియా. మీకు కావాల్సింది మీకు యూనివర్స్ ఇవ్వాలి అనుకుంటే అది ఏమేం చేస్తుందో అసలు మనం ఊహించలేము కూడా.